ఒకరోజు ఒక ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారు ఉన్నారు. ఆయన గుండె జబ్బుకి, గుండె ఆపరేషన్కి మంచి ఫేమస్ కలిగినటువంటి డాక్టర్. ఆయన ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ కోసం చాలామంది పేరుగాంచిన వారు, సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు ఆయన అపాయింట్మెంట్ కోసం కూడా వెయిట్ చేస్తారు. అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ ఆయన ఒక నాస్తికుడు. అతడు దేవుణ్ణి నమ్మడు. దాని మీద చాలా స్టడీ చేశాడు, ఒక పుస్తకం రాశాడు. అది ఆ పుస్తకం కూడా రాసిన తర్వాత ఆ పుస్తకం చాలా సేల్ అయింది, పాపులేషన్ అయిన పుస్తకం కూడా. అయితే ఆ పుస్తకానికి ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు రాష్ట్రపతి చేతుల మీద తీసుకోవాలని అతనికి ఢిల్లీకి పిలుపు వచ్చింది. అయితే అతను ఆ రోజు ముంబై నుండి ఢిల్లీకి ఫ్లైట్లో బయలుదేరాడు. ఫ్లైట్లో బయలుదేరినప్పుడు వాతావరణం అంతా కూడా చాలా మార్పులు జరిగినాయి. కారు మేఘాలు, గాలి చాలా మేఘాకృతంగా మారిపోయింది వాతావరణం. ఆ సమయంలో ఆ ఫ్లైట్ని సడన్గా ఆ ప్రాంతంలో దింపేసి ఒక ప్రాంతంలో ఆపేశారు. అది జైపూర్ అనే ప్రాంతంలో ఆ ఫ్లైట్ని ఆపేశారు. అత్యవసర ల్యాండింగ్ చేశారు. అప్పుడు వారు అన్నారు, ఈ వాతావరణం బాగాని కారణంగా ఇక ఫ్లైట్ ముందుకెళ్ళటం జరగదు, కాబట్టి మీరు మీ గమ్యస్థానానికి ఏదో ఒక మార్గాన్ని ఎత్తుక్కుని మీరు వెళ్ళండి అని ఫ్లైట్ సిబ్బంది చెప్పారు. అప్పుడు ఈయన, ఈ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్, ఆయన పేరే నీతో మాండిక్ డాక్టర్ గారు. ఆయన ఒక ట్రావెల్ బుక్ చేసుకుని ఆయన బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆ జైపూర్ ప్రాంతంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ కారు చాలా భయంకర వర్షం ప్రారంభమైపోయింది. అసలు కారు నడపడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు వచ్చితే ఒక గ్రామం దగ్గర ఒక ప్రాంతంలో కారు ఆపేశారు. పక్కనే డ్రైవర్ చూసి, సార్ మన కారులో ఉన్నా చాలా ప్రమాదం, ఈ కారు మనం ముందుకు వెళ్ళలేము, కాబట్టి ఆ పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి కొంతసేపు ఉండి తర్వాత వెళ్దాం సార్ అన్నాడు. సరే, డ్రైవరు ఆ డాక్టర్ గారు కలిసి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ ఇంటి తలుపు కట్టారు. ఒక స్త్రీ వచ్చి ఆ ఇంటి తలుపు తీసింది. దేవుడే మిమ్మల్ని పంపించినట్లున్నారయ్యా, రండి అని ఒక టవల్ ఇచ్చి, మీరు తల తుడుచుకోండి, చాలా వర్షంలో తడిచిపోయారు మీరని టవల్ ఇచ్చింది. తర్వాత వాళ్ళు కూర్చున్నారు. వేడివేడిగా టీ ఇచ్చింది. టీ ఇచ్చిన వెంటనే, సార్ నేను కొంతసేపు తర్వాత వస్తానని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమెకు అర్ధగంట సేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. దేవుడి సన్నిధిలో ప్రార్థించింది. ఆ తర్వాత కన్నీళ్ళు చూసుకుని ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు అడిగాడు. ఏమడిగాడంటే, మీరు దేనికోసం, ఎందుకు ఏడుస్తున్నారు, దేనికోసం అంటే అవంది, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వస్తున్నానండి అంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అన్నాడు. ఆయన ఉన్నాడని విశ్వాసం ఉందండి అంది. దేవుడు నీ ప్రార్థన విన్నాడా అన్నాడు. విన్నాడని విశ్వాసం ఉంది అంది. దేవుడు నీకు ఎప్పుడైనా కనిపించాడా అన్నాడు. ఆయన కనిపిస్తాడు, ఇప్పుడు కనిపించలేదు, కనిపిస్తాడని విశ్వాసం ఉంది అంది. మరి అదే దేవుడు అంటే నీకు ఈ దరిద్రత, ఇలాంటి హీనమైన పరిస్థితి, భేదస్థితి ఎందుకు ఉంది అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ దరిద్రత, ఈ పేదరికలు ఉన్నావు, భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారని విశ్వాసం ఉంది అన్నాడు ఆయన. అప్పుడు అన్నిటికీ విశ్వాసం విశ్వాసం అంటున్నారు,
ఇంతకీ ఆ విశ్వాసం ఆయన తెలుసు అంటే ఆయనకి అన్ని భాషలు తెలుసు, ఆయనకి అంతా తెలుసు అని అడిగింది. ఎందుకు నువ్వు దేనికోసం ప్రార్థన చేశావు అడిగింది. నేను నా కుమారుడికి ఒక గుండెలో ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఆ గుండెలో ఆ మనసు మీద పడుకున్న ఈ బాబు చాలా పాలిపోయి ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం అడిగి డాక్టర్ గారు అడిగాడు. అడిగినప్పుడు ఆమె చెప్పింది, నా కుమారుడికి గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది అని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. ఆయన చూసి అన్నాడు, నీ కుమారుడికి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఆయన బ్రతికే ఛాన్స్ లేదు అని అన్నాడు డాక్టర్ గారు. అప్పుడు ఆ తల్లి అంది, మరి నా కుమారుడిని చూపించి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగింది ఆర్ఎంపీ డాక్టర్ని. ఆర్ఎంపీ డాక్టర్ అన్నాడు, ఏమన్నాడంటే, అమ్మా ముంబైలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్. ఆయన సినిమా సెలబ్రిటీస్ కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఆయన దగ్గరే చూపించుకుంటారు, ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆయన అయితే నీ కుమారుడికి చాలా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తాడు, నీ కుమారుడు బ్రతకొచ్చు, కానీ నీలాంటి దానికి అంత డబ్బు పెట్టలేవు, నీలాంటి దానికి అపాయింట్మెంట్ దొరకదు, కాబట్టి నువ్వు ఆశలు వదిలేసుకో అని ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు నేను అన్నాను, అది నాకు అసాధ్యమే కానీ నా దేవునికి సాధ్యమే. అసలు ఆ డాక్టర్ గారే మా ఇంటికి రావాలని నేను కొన్ని నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మాట విన్న వెంటనే ఆ డాక్టర్ గారు కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని ఆయన కళ్ళ నీళ్ళు తుడుచుకున్నప్పుడు ఆ స్త్రీ, అయ్యా నేను మిమ్మల్ని ఏమైనా అనుకున్న మాటలు అన్నానా, నా మాటలతో నేను మిమ్మల్ని బాధ పెట్టానా అని అడిగితే, లేదమ్మా బాధ పెట్టలేదు, నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో, దేనికోసం దేవుణ్ణి నీ ఇంటికే రావాలని, నీ ముందరే నీ ఇంటికే రావాలని అడిగేవో ఆ డాక్టర్ని నేనేనమ్మా, ఆ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ని, గుండె ఆపరేషన్ సంబంధించిన డాక్టర్ని, నీతో మాటికనే డాక్టర్ నేనేనమ్మా అంతే. వెంటనే ఆ స్త్రీ, ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఎందుకంటే ఆయన అన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నీ ఇంటికి రావటం కోసం దేవుడు ఫ్లైట్ని ఆపేశాడు. నీ ఇంటికి రావటం కోసం ఆయన మేఘాకృతమైన వర్షాన్ని పంపించి ఆ ట్రావెల్ కార్లో చేసే ఒక కారు నీ ఇంటి ముందే ఆపేశాడు. నీ ఇంటి రావటం కోసం స్థానమైన వర్షాన్ని కురిపించాడు. ఇవన్నీ కూడా ఆయన మెమరీస్ చేసుకుని, నీ దేవుడు ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, ఆ దేవుడు నన్ను మీ ఇంటికి రప్పించాడు, నీ దేవుడు చాలా గొప్పవాడు అని నీతో మాటిక్ కన్నీళ్ళతో దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఎంటనే మోకరించి ఆ తల్లి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ప్రభా, ఆ డాక్టర్ను నా ముందుకే నడిపించావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఆ డాక్టర్ గారు, నువ్వేమి డబ్బులు పెట్టాల్సిన పని లేదమ్మా, నీ కుమార్తె నేను ఉచితంగానే వైద్యం చేస్తానని ఆ డాక్టర్ గారు ఆ బిడ్డని తల్లిని తన వాహనంలో ఎక్కించుకుని ఆయన తీసుకుని వెళ్ళి ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేశాడు. ఆ బిడ్డ బ్రతికాడు. ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ దేవుడు ఆ బిడ్డ ద్వారా తల్లికి గొప్ప కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తుల ప్రియులారా, ఇది నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన సంఘటన. నువ్వు అడుగుచున్నది నీ ముందుకి రప్పించగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అది ఎంతటి అసాధ్యమైన కార్యమైనా, అది ఎంతటి క్లిష్ట సంబంధమైన పరిస్థితి కార్యమైనా నీ దేవుడికి సాధ్యమే కానీ ఆ దేవుడికి అసాధ్యము కానే కాదు. అందుకే ఈరోజు నేను చెప్పే మాట, ఆ తల్లి ప్రార్థించింది, ఆ తల్లి ఎదటకే తన తల్లి ముందుకే ఆ డాక్టర్ గారిని దేవుడు పంపించాడు. ఈరోజు నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో,
ఈరోజు నువ్వు దేనికోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నావో అదే నీ ముందరకి దేవుడు పంపించబోతున్నాడు. ఈరోజు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీ బిడ్డలకు కావాల్సింది పంపిస్తాడు. అనారోగ్యం నుండి ప్రార్థన చేస్తున్నావా? నీ దేవుడు పంపిస్తాడు. ఆర్థిక సమస్యలతో ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా నీ ముందరకే దేవుడు నీకు కావలసినటువంటి ధనాన్ని పంపిస్తాడు. ఈరోజు ఒక సంబంధం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా నీ ముందర కోసమే నీ ముందుకే దేవుడు ఆ సంబంధాన్ని తీసుకుని వచ్చి ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు దేవుడు. క్రీస్తున్న ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏది అడుగుతున్నావో అదే దేవుడు నీ ముందరకి రప్పించబోతున్నాడు, జవాబును పంపించబోతున్నాడు. ఆ దేవుడికి అసాధ్యమని లేదు, ఆ దేవుడికి సమస్తమును సాధ్యమే. ఆ స్త్రీ నమ్మినట్లుగా నువ్వు కూడా ప్రభువుని నమ్ము, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి నీ ముందుకే దేవుడు ఆ కార్యాన్ని తీసుకురాబోతున్నాడు. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఆయన ఒక మాట అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, చూడండి 24వ వచనం, మార్కు సువార్త 11:24. అందుచేత ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయ వాటి నెలను మీరు పొంది ఉన్నామని నమ్మండి, అది నిశ్చయముగా మీకు కలుగును అన్నాడు. ఈరోజు నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నీ దగ్గరికి పంపించబోతున్నాడు. ఆ దేవుని నమ్ము, ఆ దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉంచు, ఆ దేవుని ప్రార్థించు. నీ జీవితంలో గొప్ప కారణైనా తీసుకురాబోతున్నాడు. ఆ దేవుడికి సమస్తమును సాధ్యమే. ఆ దేవుడికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. అందుకే ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు దేవుడి జీవితంలో గొప్ప కార్యమైనా చేస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థించేస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థించిందే దేవుడు నీ ముందరికే పంపించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. పేతురు చెరసాలలో ఉండి ప్రార్థించినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా పేతురు కోసం ప్రార్థిస్తున్నారు. జరిగిన విషయం తెలుసా? ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటి డోరే కొట్టాడు పేతురు. ఆశ్చర్యపోయారు. ఆ తలుపు తీసినప్పుడు, ఆ క్షణం చూసినప్పుడు పేతురు ఆయన ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యమైంది? చెరసాలలో ఉన్న నిన్ను ఎవరు విడిపించాడు? దేవుడే విడిపించాడు. దేవుని స్తోత్రం కలగలగా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నువ్వు అడుగుచున్నదే నీ ముందుకి దేవుడు పంపించబోతున్నాడు. అది ఎంతటిదైనా, అసాధ్యమైన అనుకున్నా, అది కష్టతరం అనుకున్నా, ఇది జరగదు అనుకున్నా, అది శత్రువు అనుకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు అడిగినదే నీ ముందుకి దేవుడు పంపించబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంచు. దేవుడు ఆ కార్యం నీ జీవితంలో త్వరలోనే జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేము అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని నమ్మమన్నారు, అప్పుడు అది మీకు దొరుకునని చెప్పారు. ప్రభా, ఈ బిడ్డలు ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అది వారికి దొరుకునుగాక, వారి ముందరికే ఆ కార్యము వచ్చునుగాక, దానికి జవాబు దయచేయనుగాక. ప్రభా, బిడ్డలందరికీ మీరు దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మాతో పాటు పరిచర్యలో పాలుపంపులు పొందాలంటే మీరు షేర్ చేయండి, వాక్యాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
దేవుడు మీకు ప్రతిఫలాన్ని దయచేయనుగా.